తెలంగాణ గడ్డపై బీజేపీకి అధికారం కలగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఆ స్వప్నాన్ని నిజం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం మిషన్ 2028కు ప్లాన్ చేస్తున్న కాషాయ సేన పొత్తుల ప్రతిపాదనలను ముందుకు తెస్తోంది. ఏపీ తరహాలో తెలంగాణలోనూ టీడీపీ జనసేనతో కూటమి కడితే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని భావిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బీజేపీ కొంత బలంగా ఉన్న దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో కమలనాథుల యాక్షన్ ప్లాన్ ఏంటి? దానిని ఆచరణలో పెట్టేందుకు తీసుకుంటున్న చర్యలేంటి? భద్రాద్రి జిల్లాలో పాగా వేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి బలమైన నేతల్ని చేర్చుకునేందుకు వ్యూహరచన చేస్తోందా? కేంద్రంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి తెలంగాణలో అధికారం కలగానే మిగిలిపోయింది. తామే పవర్లోకి వస్తామని ప్రతి ఎన్నికల్లోనూ చెబుతున్నా ఈ దిశగా యాక్షన్ ప్లాన్ లేదు. పార్టీ పటిష్టత కూడా అంతంత మాత్రమే. తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరాలన్న ప్రణాళిక కార్యరూపం దాల్చడం లేదు. ఉత్తర తెలంగాణ జిల్లాలో బీజేపీకి బలమైన పునాదులున్నాయి. కానీ దక్షిణ తెలంగాణలో పార్టీ బలపడలేదు. ఇక కమలనాథుల ఆరాధ్య దైవం శ్రీరాముడు కొలువైన భద్రాద్రి జిల్లాలో బలమైన నేతలు లేకపోవడంతో పార్టీ బక్కచిక్కిపోతోందని అంటారు. కాషాయ లీడర్ల మధ్య ఉన్న విభేదాలతో భద్రాద్రి జిల్లాలో బీజేపీ నామ్కీ వాస్తేగా మారిందని అంటారు. కొత్తగూడెం జిల్లా 2016లో దసరా నాడు ఆవిర్భవించింది. అప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడి పరిధిలో పార్టీ కార్యక్రమాలు జరిగేవి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ తొలి అధ్యక్షుడిగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి పనిచేశారు. ఇక టీడీపీకి రాజీనామా చేసిన కోనేరు చిన్ని బీజేపీలో చేరి కొంతకాలం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత కాషాయ కండువా పక్కన పడేసి ముందుగా గులాబీ దళం అనంతరం కాంగ్రెస్లోకి వెళ్లారు. చిన్ని తర్వాత బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రంగా కిరణ్ పనిచేశారు. ప్రస్తుతం బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీజేపీ జిల్లా ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అధ్యక్షులు మారుతున్నా పార్టీ మాత్రం బలపడటం లేదు. దీంతో కాషాయ సేన తలలు బాదుకుంటోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో 3 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులకు డిపాజిట్స్ దక్కలేదంటే పార్టీ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులే లేరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అసలు బీజేపీ ఉనికిలో ఉందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బలమైన నేత లేకపోవడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీని బలోపేతం చేయడం రాష్ట్ర పార్టీ పెద్దలకు భారంగా మారిందంటారు. జిల్లాలో కొత్తగూడెం ఒక్కటే జనరల్ సీట్. ఇల్లందు, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు. ఏజెన్సీ ప్రాంతమైన జిల్లాలో కమలం పార్టీని ఆదివాసీలు, గిరిజనులకు దగ్గరకు చేయాలంటే బలమైన నేతలు ఉండాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి కీలకమైన నేతలు పార్టీలోకి తీసుకువస్తే తప్ప బీజేపీ బలోపేతం కాదన్న నిర్ధారణకు వచ్చారు కాషాయ పెద్దలు. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో కొత్తగూడెం, అశ్వారావుపేటలో టీడీపీకి బలమైన పునాదులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీల పొత్తు ఫార్ములాను తెలంగాణలోనూ ఫాలో అయితే విజయం సాధించవచ్చని బీజేపీ నేతలు భావిస్తున్నారు. తెలుగుదేశం, జనసేనతో కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో బీజేపీ బలంగా పాతుకుపోవడంతోనే గత లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాషాయ జెండా రెపరెపలాడింది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్, కమ్యూనిస్టులకు పట్టుండడంతో తెలుగుదేశం, జనసేనకు కొన్ని సీట్లు కేటాయిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సైకిల్ పార్టీకి గెలుపు అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్లో కూటమికి విజయ అవకాశాలు మెరుగవుతాయని అంటారు. టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంటే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బోణీ కొట్టడమే కాదు, మెజారిటీ స్థానాల్లో కూటమి జెండా ఎగురుతుందని బీజేపీ పెద్దలు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారట. ఆ ప్రయోగం చేస్తే తప్ప ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరే పరిస్థితులు లేవని భావిస్తున్నారు. కూటమి ఫార్ములాతోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కమల వికాసం సాధ్యమన్నది కాషాయి నేతల భావన. కమలనాథులు తమ ఆలోచనలను ఆచరణలో పెడతారో లేదో చూడాలి మరి.